వెల్కమ్ టు టీజీ5 న్యూస్. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మీ సేవల వద్ద బీజేపీ కార్పొరేటర్ కుళ్ళు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎన్ఎస్యుఐ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ రంజిత్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 గ్యారంటీలో భాగంగా మీ సేవల వద్ద నూతన రేషన్ కార్డులను దరఖాస్తు చేస్తున్న ప్రజలకు మాయమాటలు చెప్పి వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రేషన్ కార్డు లేని పేద ప్రజలకు సహాయపడి రేషన్ కార్డులు వచ్చేలా సహాయపడాలి కానీ కుళ్ళు రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారాలు కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. ఏవైతే 5 గ్యారంటీలలో ఒకటిగా రేషన్ కార్డుల పైన కూడా గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాని రేషన్ కార్డుల డేట్లను రిలీజ్ చేసి లోకల్ మీ సేవలలో ప్రతి ఒక్క పాయింట్లలో కూడా మీ సేవ మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని ప్రతి మీ సేవలో కూడా రీఅప్లికేషన్ మళ్ళీ అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చింది. గత పాలనలో అసలు రేషన్ కార్డులే లేని నుంచి రేషన్ కార్డు అప్లై చేసే ప్రాసెస్ దాకా తీసుకొచ్చి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక కంకణం కట్టుకొని ముందుకు వస్తుంది. దాన్ని ప్రతిపక్ష పార్టీలుగా కొంతమంది పార్టీలు దాన్ని జీర్ణించుకోలేక కావాలని మా సరూర్ డివిజన్ లో లోకల్ గా ఉన్న కార్పొరేటర్ కావచ్చు, లోకల్ గా ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కావాలని పబ్లిక్ ఏదైతే వాళ్ళు ఉన్న వాళ్ళని మిస్గైడ్ చేస్తూ వాళ్ళతో అనవసరంగా వాళ్ళని పాలిటిక్స్ లోకి లాగి వాళ్ళతో సీఎం గారిని తిప్పిస్తున్నారు. సీఎం గారి స్థాయికి మీ స్థాయికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఎవరైనా కావచ్చు, మీరు ఏ స్థాయిలో ఉండొచ్చు, మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మీరు మీ స్థానంలో ఉండి పబ్లిక్ కి అందుబాటులో వస్తే మీ సేవకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసేది ఏం లేదు. మీరు వచ్చి మీ దాని మీద రిఫరెన్స్ పెడితే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామనో, మా పార్టీ వాళ్ళు రిఫరెన్స్ పెడితే మేము ఇంకో పథకం ఇస్తామనో అట్లా ఏం లేదు. డైరెక్ట్ గా మీ సేవలు అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఆ పథకం అందుతుంది. మీరు అవి అందియలేకపోతున్నారు కాబట్టి మీరు ఏదో కడుపు మంటతో ఏదో చేద్దామని ఆలోచన చేస్తున్నారు. మీరు చేసేది ఏం లేదు. మా అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది తప్ప మీరు దానికన్నా ఎక్కువ కూడా ఏం చేయలేరు. సో ప్రజలను రెచ్చగొట్టకుండా ప్రజలకు మాకు మధ్య ఉన్న బాండింగ్ ని మీరు రెచ్చగొట్టి మీకు అది ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలనుకుంటే ప్రజలకు కీడు చేసిన వాళ్ళు మీరు అవుతారు. ప్రజలకు సంక్షేమ పథకాలు రావడానికి మనకు రేషన్ కార్డు అవసరం, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి స్కీమ్ పెట్టి మీ సేవలలో అప్లికేషన్ ఓపెన్ చేసి దాన్ని అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సో దయచేసి ప్రభుత్వాలు మంచి చేస్తుంటే దాన్ని చెడగొట్టకండి అని చెప్పి లోకల్ కార్పొరేటర్ కి మరి బీజేపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.